వెల్కమ్ టు దృశ్యం. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. కిష్కిందకు వాలి రాజుగా ఉన్న సమయంలో రాక్షసుడు మాయావి అతన్ని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత భయంతో మాయావి పారిపోయి ఒక పెద్ద కొండ గుహలోకి వెళ్తాడు. అతన్ని చంపేందుకు వాలి కూడా గుహలోకి ప్రవేశిస్తాడు. అయితే ఏడాది గడిచినా ఇద్దరూ బయటకు రాకపోయేసరికి చనిపోయాడని భావించి ఆ కొండ ద్వారాన్ని మూసేస్తారు. రామాయణ కాలం నాటి సాక్షిగా నిలిచిన ఈ వాలి గుహ రహస్యమై ఇవాల్టి దృశ్యం. ఆవేశపరుడైన వాలి సుగ్రీవుడు రాజుగా మారేందుకు దారితీసిన పరిణామాల్ని గ్రహించలేకపోతాడు. సకల గుణాభిరాముడు కుట్రతో వాలిని నేలకూల్చాడన్న విమర్శను ఎదుర్కొంటాడు. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని రాముడు ఒక మాట చెప్తాడు. అయితే ఆనాటి ఆ కథకు కేంద్ర బిందువుగా నిలిచిన వాలి గుహలో ఒక మాయా ప్రపంచమే ఉందంటారు. అదెంతవరకు నిజమో తెలుసుకునేందుకే మేము కిష్కిందకు చేరుకున్నాం. 7000 సంవత్సరాల కంటే పురాతనమైన కథ ఇది. ఈ రాళ్ల మధ్యలోనే నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. వాల్మీకి రామాయణంలోనూ ఉంది, తులసీదాస్ రామచరిత మానస్లోనూ తెలియకుండా ఉండిపోయింది. మేము త్రేతాయుగంలోని పురాతన నగరం కిష్కిందలో ఉన్నాం. ఇక్కడ సుగ్రీవ గుహ ఉంది. మహాబలి హనుమంతుని జన్మస్థలం, వానర రాజ్యం కథ మొదలైన ప్రదేశం ఇప్పటి వరకు జనానికి తెలియకుండా పోయింది. అదే గుహ మాయావి వీరుడు అనే రాక్షసుని చంపడానికి వాలి వెళ్లిన గుహ. దాని బయట సుగ్రీవుడు ఒక ఏడాది పాటు కాపలాగా ఉన్నాడు. లోపల నుంచి అరుపులతో రక్తం కారుతుంటే తన సోదరుడు చనిపోయాడనుకుని గుహ ద్వారాన్ని మూసేసి కిష్కిందకు వెళ్ళిపోయాడు. तो सवाल ये कि क्या वो गुफा आज की तारीख में मौजूद है, और अगर मौजूद है तो वो फिर किष्किंधा के किस इलाके में? రామాయణ కాలంలో ఎలా ఉండేదో అలాగే ఇప్పటికీ ఉందంటారు. ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో 10 అడుగుల నీడ కూడా కదులుతున్నట్టుగా ఉంటుంది. 9 to 10 फीट का आदमी फिरता है रात के टाइम में. इस धरती को पुराणों की धरती कहा जाता है. वाली गुफा मतलब बहुत बड़ा गुफा है. రామాయణం కాలినాటి ఈ పజిల్ను ఛేదించేందుకు ముందుగా అందరూ వెళ్లే ప్రదేశానికే మేము వెళ్ళాం. వాలి గుహ ద్వారం మా ఎదురుగా ఉంది. కానీ ఇది కాదు మా గమ్యం. ఇది పర్యాటకుల కోసం తెరిచిన ప్రాంతం. ముందుకు వెళ్ళాక ఈ దారి క్లోజ్ అవుతుంది. కానీ మా అన్వేషణ పౌరాణికంగా ప్రాధాన్యమైంది. రామాయణ కాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. లోపలికి ఎవ్వరూ మనుషులు వెళ్లరు. వాదన ప్రకారం వాలి అదే ప్లేసులో మాయావి అనే రాక్షసుని చంపాడు. ఆ గుహ ఒక పెద్ద పర్వతం లోపల ఉంది. దాని చివర ఒక దాన్ని సుగ్రీవుడు మూసేశాడు. అది నేటికీ మూసుంది. రాక్షసుని చంపాక వాలి అవతలి మార్గం నుంచి బయటకొచ్చాడు. ఆ మార్గం నేటికీ తెరిచే ఉంది. రెండవ ద్వారమే మా గమ్యం. రామకథలో మాత్రమే విన్న కిష్కింద సంకేతాలన్నీ మనకు దారిలో కనిపిస్తుంటాయి. అందులో మొదటిది పంపా సరోవరం. మహాబలి హనుమంతుణ్ణి శ్రీరాముడు లక్ష్మణుడు మొదటిసారిగా కలుసుకున్నది ఇక్కడే. ఒకప్పుడు ఈ సరస్సు నుంచే వాలి సామ్రాజ్యం సరిహద్దు ప్రారంభమైంది. నేటికి ఈ మార్గం రామాయణం చిహ్నాలను కళ్లకు కడుతూ చివరి వరకు తీసుకెళ్తుంది. అక్కడే వాలి పురాణ గుహ ఉంది. ఆ గుహలో త్రేతాయుగం నాటి అనేక సాక్ష్యాలున్నట్టు చెబుతుంటారు. అక్కడి వరకు ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఎవ్వరు వెళ్ళినా కొద్ది దూరం వెళ్లి కష్టాలను ఎదుర్కోలేక తిరిగొచ్చేవారు. ఇందులో అనేక మార్గాలున్నాయంటారు. వాటిలో కొన్ని భూగర్భంలోకి కూడా వెళ్తాయంటారు.
जो मेरा एक फ्रेंड था वो गया था उस गुफा में, आधा दिन तक वो चला रिटर्न आ गया। इसके बारे में तो कोई भी एक्सप्लोर नहीं कर रहे हैं। उसका तो साम्राज्य बहुत बड़ा रहेगा। बोले तो वाली के बारे में बोलना है तो वो गुफा के बारे में यहाँ पे सराउंडिंग पे बहुत ज़्यादा बोलते हैं, लेकिन एक्सप्लोर नहीं किया है। కాసేపటికి మేము ఋషిముఖ పర్వతంలోని సుగ్రీవ గుహ దగ్గరికి చేరుకున్నాం. సుగ్రీవుడు తన స్నేహితుడు జాంబవంతుడితో ఇక్కడే ఉండేవాడని చెబుతారు. ఇక్కడే అందరితో శ్రీరాముడికి పరిచయం ఏర్పడింది. ఇక్కడే వాలిని చంపడానికి వ్యూహం పన్నారు. తన కాలంలో వాలి గొప్ప యోధుడు. అతని దగ్గర అనేక దైవిక శక్తులు ఉండేవి. వాలి తన తండ్రి నుంచి ఒక బంగారు హారాన్ని అందుకున్నాడు. దాని సహాయంతో యుద్ధ భూమిలో శత్రు బలాన్ని సగం ఓడించేవాడు. అతడు ఎగరడంతో పాటు గద, కుస్తీ పోరులో ప్రావీణ్యుడు. ఒకసారి రావణుని కూడా ఓడించాడు. కానీ శ్రీరాముడి ముందు అతను విజయం సాధించలేకపోయాడు. రాముడి నాగాస్త్రం వాలిని నేలపై పడిపోయేలా చేసింది. ఈ ప్రాంతంలో రామాయణ సాక్ష్యాల కంటే ఎక్కువగా రహస్యమైన గుహ గురించే చర్చ సాగుతోంది. అనేక రకాల కథలు వినిపిస్తుంటాయి. ఆ గుహ కూడా కిష్కింధలో ఒక భాగం. చిన్న కోతులకు ఆలవాలంగా ఉండేది. అక్కడ ఓ ఆలయం ఉంది అని. वाली गुफा मतलब बहुत बड़ा गुफा है। अंदर में भी गुफा अंदर में भी बहुत रास्ता है। अभी कौन भी नहीं देखिया। अंदर में गए तो सब गिर गए तो बाहर नहीं आते, सेफ्टी नहीं। बहुत बाली गुफा अंदर में अभी भी बहुत बड़ा साम्राज्य है। पानी बाजू तुंगाभद्रा नदी है, नदी का पानी भी गुफा अंदर में स्टॉक होती है, आती है। गुफा अंदर में भी बहुत रास्ता है, अभी भी मंदिर भी है गुफा अंदर में। ఆ సాక్ష్యాలను చూసేందుకు వెళ్లిన వారందరూ దుర్భర స్థితిలో బయటకొచ్చారు. లోపలుంచి అరుపులతో పాటు భయానక శబ్దాలు వస్తాయంటారు. గుహ లోపల ఓ గుడుంది. లోపల ఎలాంటి ఆధారాలున్నాయి ఎవ్వరికీ తెలియదు. ఏ ప్రభుత్వం కానీ ప్రైవేటు సంస్థ కానీ ప్రయత్నించలేదు. ఏముందో చూద్దామని లోపలకు వెళ్లిన వారందరూ భయంతో బయటకొచ్చారు. मेरे बचपन में मैं भी जाना करता था उधर तक, बट क्या बोलता है उसका अंदर जाने को मैं ट्राई किया हूँ 2-3 बार भी, और उसका अंदर जाते जाते अब मेरे को ज़्यादा साउंड्स आता है। उसके बाद में ज़्यादा काला रहता है, कुछ दिखता नहीं उसके अंदर। सो मैं डर के बहुत सारे टाइम में आ गया हूँ बाहर। उसके बाद वो अभी तक अंदाजा नहीं कि कितना दूर है बोल के, कोई भी एक्सप्लोर भी नहीं कर सकता अभी तक। గుహ మార్గంలో పెద్ద బండరాయి నుంచారు. దీనిపై ప్రత్యేక గుర్తులున్నాయి. ప్రచారం ప్రకారం ఇదే వాలి అసలైన గుహ. ఇందులోనే అనేక నెలల పాటు మాయావి రాక్షసుడితో యుద్ధం జరిగింది. దీని బయటే సుగ్రీవుడు కూర్చుని ఉన్నాడు. కిష్కింధకాండ సుగ్రీవుడి స్నేహంతో మొదలై వాలి వధ, సుగ్రీవుడి పట్టాభిషేకం, హనుమంతుడు సముద్రాన్ని దాటాలనే సంకల్పంతో ముగుస్తుంది. వాలి గుహలోకి వెళ్లిన మాకు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదురైంది. గుహలో నిగూఢంగా ఉన్న 2 అంశాలని గుర్తించేలా చేసింది. అంతేకాదు, కిష్కింధ గుహను లోతుగా అధ్యయనం చేస్తే పురాణ ఇతిహాసాల విషయాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లోపలికి వెళ్లేందుకు ఇక్కడి నుంచి ఏ మార్గం లేదు. దానికి ఈ పర్వతం వెనుక వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్లిపోయాం. లోపల వింతైన సామ్రాజ్యంలా అనిపించింది. ఎదురుగా మెట్ల దారిని చూసి ఆశ్చర్యపోయాం. నిజంగానే ఈ గుహలో ఏదైనా ప్రాచీన నగరం ఉండేదా? ప్రజలు చెప్పినట్టుగా అనిపించింది. చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాం. అప్పుడే ఒకటి కనిపించింది. ఇదేంటి?
చూడ్డానికి ఏదో ఆలయానికి సంబంధించిన శిథిలమైన భాగంలో ఉంది. మొదట ఇక్కడ ఏదైనా ఆలయం ఉండేదా? ప్రచారం ప్రకారం ఇదే రహస్యమైన వాలి గుహ ప్రాంతం. దీన్ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు, ఎక్కడా చదివింది కూడా లేదు. గంటల సమయం గడిచిపోతోంది. ఏదో కొత్తది శోధించాలన్న తపన ముందుకు పోయేలా చేస్తోంది. లోపల ఆలయంతో పాటు రామాయణం కాలం నాటి ఆధారాలున్నాయని ప్రజలు చెప్పారు. తెలియని ప్రమాదం ఏదో హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. ప్రమాదకరమైన శబ్దం అప్పుడప్పుడు బయట వరకు వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం చాలా వింతగా ఉంది. మనిషిది కాదు, జంతువుది కాదు. మరి ఎవరిది అనేది ఎదురైతే కానీ చెప్పలేము. ఇప్పుడు గుహలోని మార్గం పాతాళం వైపు వెళుతోంది. వాల్మీకి రామాయణంలో రాసింది వాలి ఈ గుహలో మాయావి రాక్షసుని చంపేందుకు వెళ్ళాడని. అప్పుడు భూమి లోపల ఉండేది. కిష్కింద కాండలోని 9వ ఖండంలో దీని ప్రస్తావనుంది. అప్పుడే మాకు ఏదో కనిపించింది. ये तो किसी जानवर के बाल जैसे लग रहे हैं। बहुत अजीब सा गंध भी है। ఈ వెంట్రుకలు ఏదో జంతువుది కాదు. ఇంత గుహ లోపలికి జంతువులు ఎలా వస్తాయి? ఇక మనుష్యులు అయ్యే అవకాశమే లేదు. ఎవరూ ఈ సాక్ష్యాల గురించి మాట్లాడలేదు. భయంతో పాటు ఆసక్తి పెరుగుతూ పోయింది. ఎవరికేం తెలుసు, ముందు ఏవైనా కనిపిస్తుందేమో అనుకున్నాం. కథ మొత్తాన్ని మలుపు తిప్పేది. మొదట ఆలయం అవశేషాలు, తర్వాత వెంట్రుకలు. ఈ ప్రదేశానికి ఏదో ఒక కథతో ముడిపడే ఉంది. అప్పుడే చేతికి ఏదో గుచ్చుకుంది. వెతికి చూస్తే ఏదో గోరు చాలా పెద్దగా ఉంది. ये तो अजीब सा नाखून जैसा दिख रहा है। ये మరికొన్ని గోర్లు పడున్నాయి, పెద్దగా ఉన్నాయి. ये भी नाखून जैसा है। ये तो नाखून ही है। ये तो ऐसा ही नाखून है बिल्कुल। यहाँ इंसान क्या करने आएंगे? గుహ రహస్యం అంతుపట్టకుండా పోతోంది. కొన్ని గోళ్ల ముందు భాగాలు విరిగిపోయి ఉన్నాయి. ఇంకా ఏదో కనిపిస్తుందన్న ఆశ పెరుగుతూ పోయింది. అపాయమైతే ఉంది, కానీ భయం మాత్రం లేదు. పజిల్ను ఛేదించడానికి ఎక్కడికి వచ్చామో అక్కడ మిస్టరీ పెరుగుతూ పోయింది. గుడి, వెంట్రుకలు, గోళ్లు, అసలేంటో అర్థం కాకుండా ఉంది. ముందుకు సాగుతూ పోయాం. అంతలో ఒక విచిత్రమైన శబ్దంతో అడుగులకు బ్రేక్ పడింది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఎలాంటి శబ్దం వస్తోంది? ఆ శబ్దం మమ్మల్ని చీకట్లోకి తీసుకెళ్ళింది. ముందుకు చూసేసరికి వణికిపోయాను. ఎదురుగా ఏదో అలజడిలా అనిపించింది. అక్కడి నుంచి ఎర్రటి వెలుతురు కనిపించింది. सामने ये रोशनी, यहाँ एक ऐसी रोशनी है। శబ్దంతో పాటు వెలుతురు రెండు మనస్సును కలవరపరిచాయి. ये तो अजीब सी चमक है। వెలుతురు అలాగే ఉంది, కానీ ఆ శబ్దమే పెరుగుతూ పోయింది.
కొన్నిసార్లు ఏదో పాములా అనిపించింది, కొన్నిసార్లు జంతువేమో అనుకున్నాం, కానీ ఏం అర్థం కాలేదు. ఆ కాంతి మనస్సును కలవరపెడుతోంది. यहाँ से ये समझ पाना भी बहुत मुश्किल है कि ये चमक किस चीज़ की है। बहुत लाउडली बोल भी नहीं सकते, बहुत तेज़ आवाज़ नहीं निकाल सकते और ना ही आगे बढ़ सकते हैं। శబ్దం పెరుగుతూ పోయింది. అటు నుంచి ఏదో వస్తున్నట్టుగా అనిపించింది. ప్రమాదాన్ని గుర్తించి మేము పరుగులు పెట్టాం. भागो अजय, भागो भागो ఎక్కడా ఆగకుండా పరుగులు తీశాం. भागो अजय, भागो जल्दी, भागो भागो। కాసేపటి తర్వాత మేము గుహ నుంచి బయటకొచ్చాము. ఆలయం తాలూకు శిథిలమైన భాగం, వెంట్రుకల కుప్ప, విరిగిపోయి ఉన్న పెద్ద గోళ్లు, వింతైన కాంతి అన్నీ వదిలేశాము. మేము ఏవైతే చూశాం వాటి గురించి ఏమాత్రం అర్థం కాలేదు. किष्किंधा जो है वो बहुत पौराणिक नगरी है, मतलब हजारों साल पुरानी नगरी है, तो उसमें मंदिर में मतलब मंदिर के अवशेष मिलना कोई इतनी बड़ी बात नहीं है। हो सकता है वहाँ पे मंदिर हो, 14वीं से 16वीं शताब्दी के बीच में वहाँ पे विजयनगर साम्राज्य था, हो सकता है उस सदी का कोई मंदिर हो, मंदिर के अवशेष ही मिले हैं। मतलब हो सकता है बाद में पहाड़ धस गया हो, रास्ता भी बंद हो गया हो, तो लोग अब नहीं जा पाते। కానీ ఆ వెంట్రుకలు, గోల్డ్ సంగతేంటి? మేము కిష్కింద మ్యాప్ను చూశాం. దాని పక్కనే దరోబీ బీర్ అభయారణ్యం ఉంది. ఆ గుహ చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి ఎలుగుబంట్ల అటవీ ప్రాంతం ఎక్కువ దూరం లేదు. ఇక్కడికి ఎప్పుడైనా ఎలుగుబంట్లు వచ్చి ఉండొచ్చు. ఈ గుహలోకి వెళ్లేందుకు అనేక దారులున్నాయి. ఆ వెంట్రుకలు, గోళ్లు ఎలుగుబంట్లవే కావచ్చు, కానీ ఆ కాంతి, శబ్దం సంగతేంటి? భయంతో పరిగెత్తుకుని రావడం వల్ల వెంట్రుకలు, గోళ్లను తీసుకురాలేకపోయాం. 100 ప్రశ్నలుండొచ్చు, 100 సందేహాలు కలగచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్వచ్ఛమైన నీటిలా స్పష్టంగా ఉంది. ఈ కిష్కింద నగరం అనేక రహస్యాలను తనలో దాచుకుంది. రహస్యంగా ఉన్న సాక్ష్యాలపై శాస్త్రీయ పరిశోధన చేస్తే కిష్కిందలో అసలైన దృశ్యం వెలుగులోకి రావచ్చు.